నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు. పోసాని అరెస్టుపై హైకోర్టు న్యాయవాది బాల ఆగ్రహం, సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించలేదని మండిపాటు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోని మాఫియా. మహబూబాబాద్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉపాధ్యాయులు. శ్రీ సత్యసాయి జిల్లా తడమర్రి మండలం చిల్లావారిపల్లిలోని శ్రీ కాటికాటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శివరాత్రి ఉత్సవాలను ఎండోమెంట్ తరహాలో జరుపుతామని అసిస్టెంట్ కమిషనర్ నరసింహరాజు తెలిపారు. అందుకు ససిమీరా కుదరదని గత 4 ఏళ్లుగా జరిపిన విధంగానే స్వామివారి ఉత్సవ విగ్రహాలను తమ గ్రామం నుంచి ఊరేగింపుగా తీసుకొస్తామని చిల్లావారిపల్లి గ్రామస్తులు పట్టుబట్టారు. దీంతో వాగ్వాదం జరిగింది. చివరికి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ భారీ బందోబస్తు నడుమ బలవంతంగా విగ్రహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ పూజారి మరో 3 భక్తులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. సినీ నటుడు పోసారి మురళీకృష్ణ అరెస్టుపై హైకోర్టు న్యాయవాది బాల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమైన ఫైర్ అయ్యారు. ఇక పోలీసులు ముందుగా నోటీసులు ఇవ్వకుండా వయసు రీత్యా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. బెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్ పిటిషన్ను రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేస్తున్నట్లు న్యాయవాది బాల వెల్లడించారు. పోలీసులు కాసేపట్లో పోసారని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకురానున్నారు. అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మీద చాలా చింతన ఉందనే విషయం తెలిసిన విషయమే. అయితే నేను పోసాని గారితో మార్నింగ్ మాట్లాడడం అయితే జరిగింది. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రావెల్లో ఉన్న టైంలో పోసాని గారి ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు. అదేవిధంగా ఆయనకు అనారోగ్య కారణం చేత ఆయన పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు. కానీ పోలీస్ వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా, ఏమాత్రం గైడ్లైన్స్ని ఫాలో అవ్వకుండా, ఏమాత్రం అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ని కానీ, లేకపోతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్ కానీ దేన్ని కూడా ఫాలో అవ్వకుండా ఆయనను భయభ్రాంతులకి గురి చేసి ఆయన ఇంటి దగ్గర నుంచే తీసుకురావడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఆయనని తీసుకురావడం పద్ధతిలో మాత్రము కొంచెము పోలీసు వాళ్ళు కూడా ఆయన వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగానే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి అని పోసాని గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఇప్పుడు ఆయనని 2-2.5 గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము అరెస్ట్ రిజెక్షన్ని, బెయిల్కి కూడా అన్ని రకాల పిటిషన్స్ని రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మిగతా ఎక్కడైనా మీద కేసులు ఎక్కడైనా ఉంటే కూడా రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము హైకోర్టులో. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ హై స్కూల్ డోర్నకల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. నెమ్మదిగా ఉపాధ్యాయులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 6,449 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కైకలూరు, మదనేపల్లి మండలం, కలిదిండి మండలాల్లో 8 బూత్లలో ఓటింగ్ కొనసాగుతోంది. అధికారులు ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని బూర్గం పహాడ్, అశ్వాపురం, మునుగోరు, పినపాక, కరకగూడెం, అళ్లపల్లి, గుండాల 7 మండలాలకు గాను 300 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 19 అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువుదీర్చారు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల విందుగా సాగింది. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కంటాబత్తిన పెంచలరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి వాళ్ళ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేష్ చేరుకుని ఓటు వేశారు. ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేఎస్ లక్ష్మణరావు మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. విశాఖ జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సహాయక రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలకులు ఎంఎం నాయక్ పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మద్యం ఏరులై పారుతోందని స్థానికులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న మద్యం మాఫియా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రూరల్ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కొక్క బాటిల్పై 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భరత్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి భరత్, అంటే ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఇష్టారీతన మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా బ్లాక్లో అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి భరత్?
గుడ్ ఆఫ్టర్నూన్ సంజయ్. ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడాను రూరల్ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతుందని చెప్పుకోవచ్చు. గడిచిన ఏదైతే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే సగం పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి అయితే గడిచిన 3 రోజుల పాటు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ వైన్ షాపులు కూడా తెరవకుండా ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే దీన్ని అదునుగా చేసుకుని మద్యం వ్యాపారులు బెల్ట్ షాపులతోటి కుమ్మక్కై ప్రధానంగా పట్టణానికి సంబంధించినంత వరకు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పంచాయతీ, గ్రామ పంచాయతీ, గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు అనేవి ఓపెన్ చేసి మద్యం ఏరులై పారుతుందని విశాఖ జిల్లాలో చూడొచ్చు. ముఖ్యంగా 4 State టీవీ పూర్తిగా ఆ రూరల్ ప్రాంతాల్లో గడిచిన 2 రోజుల నుంచి పర్యటించడం అంటూ జరిగింది. మద్యం షాపులకు సంబంధించినంత వరకు మొట్టమొదటిసారిగా వార్త ఇవ్వడం అంటూ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఎక్సైజ్ అధికారులు ఉన్నారో 4 State టీవీలో వచ్చినటువంటి వార్తకు స్పందించి అక్కడ ఉన్నటువంటి షాపును మూయించేటటువంటి పరిస్థితి మనం చూసాము. అయినప్పటికీ కూడాను మద్యాన్ని ఏదైతే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నది 24 గంటలు అంటే ఉదయం నుంచి రాత్రి అనే ఏ సమయము లేకుండా పూర్తిగా మద్యం ఏరులే పారుతుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో. దీనికి సంబంధించినంత వరకు ఎక్సైజ్ అధికారులు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తాయిలాలకి కక్కుర్తి పడేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మద్యం అక్రమంగా రవాణా అవుతున్నటువంటి పరిస్థితుల్లో పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు చూడలేనటువంటి పరిస్థితి. కాసులు కక్కుర్తి పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మద్యం ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే అదునుగా ఏదైతే మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇదే అదునుగా ఒక్కొక్క బాటిల్ పైన 50 రూపాయల నుంచి 100 రూపాయలు అదనంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి విశాఖ రూరల్లో కనిపిస్తా ఉంది. ఎప్పటికైనా సరే అధికారులు స్పందించాలంటూ కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మద్యం ఏరులే పారుతున్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ కనీసం చూడట్లేదు. అసలు గ్రామాల్లోకి మద్యాన్ని తీసుకొచ్చి ఇంత విచ్చలవిడిగా అమ్ముతున్నప్పటికీ కూడాను ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంపై అయితే మాత్రం పలు అనుమానాలు రేకిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మద్యం సిండికేట్ గా ఏర్పడి ఇది ఒక మాఫియాగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఒక్కొక్క బాటిల్ పైన 50 నుంచి 100 రూపాయలు అదనంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తిగా విశాఖ జిల్లా ఒకటనే కాదు, విశాఖతో పాటుగా విజయనగరం, ఇటు శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఎమ్మెల్సీ కోడి మాట పక్కన పెడితే రాత్రి పాలు అనేది తేడా లేకుండా పూర్తిగా యథేచ్ఛగా మద్యం అనేది ఎక్కడ కావలిస్తే అక్కడ దొరికే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే ప్రైవేట్ వైన్ షాపులు వచ్చిన తర్వాత ఇది మరింత పేటరేగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మద్యం వ్యాపారులు పూర్తిగా తమ ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మద్యాన్ని ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏరులై పారే విధంగా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనిపై కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతే బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఉంటే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం, మద్యం పైన ఎంఆర్పి ధర కంటే రూపాయి ఎక్కువైనా ఎవరైనా అమ్మారని మా దృష్టికి వస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్వయాన మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా కానీ ఈ అన్నిటినీ కూడా బేఖాతరు చేస్తూ మొత్తం మద్యం వ్యాపారులందరూ సిండికేట్ అయిపోయి రూరల్ ప్రాంతాల్లో పూర్తిగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజువల్స్ లో కూడా ప్రత్యేకించి మనం చూడొచ్చు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువైపు ఉన్నతాధికారులు ఎవరైతే ఎక్సైజ్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అంటే ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యాపారులతోటి సిండికేట్ అధికారులతో ఈ మాఫియాతో చేతులు కలిపి చాప కింద నీరులా గ్రామాలన్నింటిలో కూడాను మద్యం మత్తులో ముంచేస్తున్నారు, మద్యం ఏరులే పారిస్తున్నారంటూ కూడా ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నవన్నీ కూడా నిజమనే చెప్పుకోవచ్చు. మన విజువల్స్ లో క్లియర్ గా 4 State టీవీ కింద ఏదైతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలోకి వెళ్ళి విజువల్స్ షూట్ చేసుకుంటూ రావడం అంటూ జరిగింది. పూర్తిగా ఉత్తరాంధ్ర మొత్తం కూడా మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపుల్లో పూర్తిగా ఏరులై పారిస్తున్నారు. ఎప్పటికైనా ఎక్సైజ్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ దీని మీద దృష్టి సారించి ఈ బెల్ట్ షాపులు కానీ రెండోది ఎక్సైజ్ మాఫియాతో పాటుగా సిండికేట్ ను కూడా పూర్తిగా సమూలంగా ఆపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అయితే 4 State టీవీ కోరుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ భరత్.
గుంటూరు జిల్లా తెనాలిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు విలువ తెలుసు కాబట్టి ఢిల్లీలో ముఖ్యమైన పనులు, కేంద్ర మంత్రులతో సమావేశాలు ఉన్న అన్నింటినీ పక్కన పెట్టి తాను ఓటు వేయడానికి వచ్చారని పెమ్మసాని తెలిపారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఆయన ఓటు వేశారు. మేధావులు, విజ్ఞానవంతులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రెండు లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలున్నా కూడా ఓటు హక్కు, ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేసాం. దాదాపు 3,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైన వారు, సమాజ దృష్టిని అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి మీరందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1 గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు వేసే ఈ ఓటు దాదాపుగా 6 సంవత్సరాలు, ఎమ్మెల్సీ 6 సంవత్సరాలకి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కలెక్టర్ ప్రశాంతి కలెక్టరేట్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులను, సిబ్బందికి మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మెదక్ జిల్లాలో పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటర్లు 12,472 మంది ఉండగా వారి కోసం 22 పోలింగ్ కేంద్రాలు, 1,347 ఉపాధ్యాయ ఓటర్ల కోసం 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 174 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేషన్ టీచర్ కాన్స్టిట్యున్సీ మెదక్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. మా జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో 22 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, 21 టీచర్ కాన్స్టిట్యున్సీ లోపల మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో అన్ని సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రూట్ ఆఫీసర్ కూడా ఏర్పాటు జరిగింది. మార్నింగ్ పూటనే ఎక్కువ శాతం పోలింగ్ సార్లు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతం జరుగుతుంది. ఆఫ్టర్ పోలింగ్ తర్వాత ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ను కరీంనగర్ సెంటర్కు, కౌంటింగ్ సెంటర్కు తరలించడం జరుగుతుంది. ఇంకా చాలామంది మనకు ఈ జిల్లాలో 11,203 మంది పట్టభద్రులు, 2,800 మంది టీచర్స్ ఓటు హక్కును మన మెదక్ జిల్లాలో వినియోగించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గారు మరియు అదర్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎమ్మెల్సీ. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే కొనసాగుతోంది. ఉపాధ్యాయ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి పర్యవేక్షిస్తున్నారు. If you build an updates, keep watching 4 Sides TV.